Once again, welcome back to Prime Time Debate. Yes, Venkat Reddy garu, good evening andi. నమస్తే మేడం. వెంకట రెడ్డి గారు అధికార పార్టీ వెర్షన్ విన్నారు, ప్రతిపక్ష పార్టీ వెర్షన్ విన్నారు, అనలిస్ట్ వెర్షన్ విన్నారు. మీకు క్లారిటీ వచ్చింది అసలు ఏంటి, ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, డబ్బు ఏంటి, వ్యవహారం ఏంటి అనేది. అంటే బీజేపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ కూడా చూసాము. ఈ ఈవెంట్ మేనేజర్గా మారుతున్నారు, ఈ 100 కోట్లు ఎందుకు, ఎక్కడికి, ఎట్లాగా, రాష్ట్ర పరిస్థితి ఇదిగా ఉంటుందని చెప్తున్నప్పుడు అని మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, దీంట్లో మాకు భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన క్లారిటీ ఉంది. వాస్తవానికి ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటిది మా శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. సింగరేణి, హైదరాబాద్ లో ఉండే సింగరేణి ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, మా రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజా డబ్బును కొండారెడ్డిపల్లెలో ఆస్తి కింద దాన ధర్మాలకు ఉపయోగించేటువంటి పద్ధతికి రావడం అనేటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఒక 60 సార్లు ఢిల్లీ వెళ్ళుంటారు. 60 సార్లు ఢిల్లీకి వెళ్తే చార్టర్ ఫ్లైట్లో వెళ్ళారు, కానీ అందరూ ప్యాసింజర్స్ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. నేను ఒక 60 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులను చూస్తున్నాను. ఇలా ఒక్కొక్కసారి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ముఖ్యమంత్రులను చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి వెళ్ళడం జరిగినట్టయితే మామూలు ఫ్లైట్లో వెళ్తుంటారు, ప్యాసింజర్లతో పాటు వెళ్తారు. సరే, వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ముందు సీటో లగ్జరీ సీటో ఏదో రకరకాలుగా బిజినెస్ క్లాస్ ఏదో ఇస్తారు. ఇప్పుడు శేష్ గారు చెప్పినట్టుగా 80 లక్షలు ఒక ఫ్లైట్ అనేటువంటిది అంటే ఇప్పుడు ఖర్చు పెడుతున్నటువంటి సింగరేణి డబ్బు 100 కోట్లు మేడం. ఇవాళ దారుణంగా ఉంది. ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో వాష్రూమ్స్ లేక అమ్మాయిలు, పేద అమ్మాయిలు వాటర్ తాగకుండానే స్కూల్కి రావడము, వీలైతే ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ వెళ్ళి రావడం అనేటువంటి జరుగుతున్నటువంటి సంఘటన అనేక మీడియా సంస్థలు ముందుకు వస్తున్నటువంటి సమాజంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఇతని డబ్బు ఖర్చు పెడితే, ఈ 100 కోట్లు ఖర్చు పెడితే నా లెక్కలో ఒక వాష్రూమ్ కట్టడానికి, మోడర్న్గా కట్టడానికి 10 లక్షల కంటే ఎక్కువ కాదు. అంటే 100 కోట్లకు 1000 స్కూళ్లకు, బాలికలు చదువుకుంటున్నట్టు 1000 స్కూళ్ళకి ఇవ్వచ్చు. మరి ఆయన 80 లక్షలు 90 లక్షలు చార్టర్డ్ ఫ్లైట్లో ఖర్చు పెడితే మొత్తము బాలికలకు సంబంధించిన వాష్రూమ్స్, ఎందుకంటే దారుణమైన అంశం. లైన్లో నిలబడి ట్రైబల్ ఏరియాలో పిల్లలు, హై స్కూల్ పిల్లలు మరి వాష్రూమ్లు వాడుకునేటువంటి పరిస్థితి దారుణంగా ఒక వైపున కనపడితే దాన ధర్మాల కోసం వాడుతున్నారు. ఎందుకంటే రాజుల పాలన చూసినారు, నిజాముల పాలన చూసినాం. స్వామి మరి మంత్రి చెప్పేవాడు అక్కడ, స్వామి ఇతను మహా విద్వాంసుడు అది ఇది అంటే పాట వాడు చేసిన తర్వాత ఇట్లా చప్పట్లు కొట్టి 1000 వరహాలు అనేటువంటి పద్ధతులు ఇచ్చినట్టుగా ప్రజా డబ్బులు, తెలంగాణ డబ్బును, అతి కష్టంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బును వృధాగా వాడుతున్నటువంటి ఒక సందర్భం కనపడుతుంది. అదే ఇప్పుడు మెస్సీకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు డాక్టర్ ప్రతినిధి చెప్తున్నాడు, నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, అక్కడ జరిగిన ఈవెంటు ఏది ముచ్చర్ల 4th సిటీలో జరిగినటువంటి ఈవెంట్కు ఇది క్లోజింగ్ అనేటువంటి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆయన. సరే పాపం, ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను అంటున్నది అక్కడ జరిగింది ఏందో ఇంతవరకు చెప్పలే. అక్కడ ఎన్ని ఎంఓయూలు జరిగినాయని వాళ్ళకి నోటికి చెప్తున్నారు 6 లక్షలని. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న నర్సయ్య గారిని, మీరు ఈవెంట్ పెట్టిన తర్వాత ఎన్ని సంస్థలతో మీరు ఒప్పందాలు జరిగినాయి, ఎంఓయూలు జరిగినాయి, వాటి యొక్క పెట్టుబడి ఎంత వ్యక్తిగతంగా, వాటిలో వచ్చే ఉద్యోగాలు ఎంత, అవి ఎప్పుడు లాంచ్ అవుతాయి అనేటువంటి ఒక అప్రాక్సిమేటివ్ విషయాలు చీఫ్ సెక్రటరీతో చెప్పించారా? మీడియాకు లీకులు చేసినారు మీరు. అందాల భామల పోటీ పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు అక్కడ 4th సిటీలో మళ్ళీ 200 కోట్లు ఖర్చు పెట్టినారు. దాన ధర్మాల కింద పప్పు బెల్లంలాగా ప్రజా డబ్బులు వాడుతూ రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగస్తులు 28 మంది చచ్చిపోయినారు. ఇప్పటికీ మానసిక ప్రపంచంలో ఎక్కడా లేదు. రిటైర్ అయిన ఉద్యోగస్తులు మానసికంగా చనిపోయినటువంటి సందర్భం తెలంగాణలో జరిగింది. తెలంగాణ కోసం విద్యార్థులు చెప్పినారు. కానీ ఇవాళ రిటైర్ అయిన వాళ్ళకి కొంతకాలం బతకవలసినటువంటి వాళ్ళు, 61 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళకు బాకీ పడినటువంటి ప్రభుత్వం బెదిరిస్తుంది. నా దగ్గర డబ్బు లేదంటావు, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడతావు. చార్టర్ ఫ్లైట్ ఏమవసరం అంటే నీకు? చార్టర్ ఫ్లైట్ లో ఢిల్లీకి పోవాలా? నువ్వు చేస్తున్నది ఉద్ధరించేదేందో చెప్పరాదు? రాజకీయాలే కదా. పోదా మామూలు ఫ్లైట్ లో పోదా? మామూలు ఫ్లైట్ లో 1,00,000 రూపాయలు పోయిరావచ్చు. 1,00,000 రూపాయలు కూడా పట్టదు మేడం. మనం వెళ్తే మీకు తెలుసు, అందరికీ తెలుసు, 10,000, 20,000 మనం వెళ్ళొచ్చు. అక్కడ ఎట్లా మీకు కార్లు ఉంటాయి, వెళ్ళొచ్చు కదా. ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడతారు అంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రి అయినంత మాత్రం చేత దాన ధర్మాలకు ప్రజా డబ్బులు ఖర్చు పెట్టడమేనా? మీ సొంత జాగిరా ఇది? అంటే మీరు పాస్ చేస్తే, బిల్లు ఫైనాన్స్ పాస్ చేస్తే అయిపోతుందా? ఏం జరుగుతుంది తెలంగాణలో? మీరు జీతాలు ఇవ్వలేరు, ఉద్యోగస్తులకు కరువు భత్యాలు ఇవ్వలేరు, అప్పులు తెస్తున్నారు. శేషు గారు అన్నట్టుగా 2,20,000 కోట్లు అప్పులు తెచ్చి
మీరు నడుపుతున్నారు ఇలా రాష్ట్రాన్ని. మరి గత ప్రభుత్వాలు ఏం నిందిస్తారు? ఇప్పుడు కేటీఆర్ గురించి ఏం మాట్లాడతారండి? ఈ కార్ రేసింగ్ లో ఆయన వేసింది ఇదే కదా, ఆయన తూకలు పట్టుకొని మీరు పోతున్నారు కదా. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు. అంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రం చేత ఏదంటే అది చేయొచ్చండి. ఉన్న భూములు అమ్మేస్తున్నావు, ఉన్న భూములు పారిశ్రామికవేత్తలకు చౌకగా ఇచ్చేస్తున్నావు. దాంట్లో ఏం జరుగుతుందో గందరగోళంగా ఉన్నది వల్ల గిల్ట్ అనేటువంటి తీసుకొచ్చినటువంటి సందర్భం. కాబట్టి రాష్ట్రాన్ని మీరు ఎక్కడ తీసుకుపోతున్నారు అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. గ్రామీణ ప్రాంతాలలో, ట్రైబల్ ప్రాంతాలలో ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయం మీకు తెలుసు కదా. మీరు ఏం చేస్తున్నారు? పథకానికి లేదంటే ఇది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏమవసరం శాఖను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాము, మీరు చూసుకోండి బిల్లులు ఎంత వస్తుందో ఏంటి అనేది మీరు మీకు అప్పచెప్తాం, మీరు చెప్పుకోండి అని చెప్పి సమాధానం వస్తుంది. నేను అనేది ఏంటంటే 2 సంవత్సరాల లోపల ఆయన దావోస్ పోయిచ్చినాడు, విదేశాలకు వెళ్ళొచ్చినాడు, ఎంఓయూలు తీసుకొచ్చినాడు. గత ప్రభుత్వం కూడా చేసింది. దీని గురించి మీరు అడ్వర్టైజ్మెంట్, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ లో ఒక్కొక్క పేజీలో 50 లక్షలు 60 లక్షలు బట్టి ఇస్తున్నారు కదా, మీరు టీవీలలో చెప్తున్నారు కదా. ఇవి జరిగినవి. 4th సిటీలో వచ్చినటువంటి ఏదైతే గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి దాంట్లో పలానా కంపెనీ ఇంత మొత్తానికి అని మీరు అధికారపూర్వకంగా చెప్పారా ఎప్పుడైనా? ఒక లీకులు, సాయంత్రానికి లీకులు, మీడియా అంతకంటే ఉత్సాహాన్ని. మీడియా వెరిఫికేషన్ ఎక్కడ చేయడం లేదు. వెరిఫికేషన్ చేయకుండానే మనకి ఇవన్నీ బయటకు వస్తున్నట్టు సందర్భాలు. కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతుంది ఏంటంటే తెలంగాణ డబ్బును ప్రజావసరాల కోసం ఇవ్వాలి తప్ప దాన్ని దుర్వినియోగపరిచేటువంటి హక్కు ముఖ్యమంత్రి అయినంత మాత్రం చేత ఆయనకు ఉండదు అని చెప్పి నా అభిప్రాయం. ఓకే, శేషు గారు.